సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. తనకంటే అందంగా ఉన్నారని రేపొద్దున ఆ పిల్లలు పెద్ద అయితే ఇంకా అందంగా మారిపోతారు, నాకంటే చాలా బాగుంటారనేటువంటి ఒకే ఒక అసూయతోటి వరుస మర్డర్స్ చేసుకుంటూ వస్తుంది ఈ యొక్క మహిళ. హర్యానాలో చోటు చేసుకున్నటువంటి దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని చంపేసింది. ఇప్పటికే ఎలాంటి అనుమానం రాకుండా ప్రమాదకరంగా చిత్రీకరించి సక్సెస్ అయింది ఇప్పటి వరకు. కానీ ఎట్టకెలకు ఆ పాపం పండింది. చిన్న చిన్న పిల్లలని, బాలికలను చంపడం మొదలుపెట్టింది ఒక సైకో తీరుగా మారిపోయి. తనకంటే అందంగా బాలికలు మంచిగా నీట్గా ఉన్నటువంటి అమ్మాయిలను చూసి ఓర్వలేకపోయింది. ఇంకా ఆ బాలికలు పెద్ద అయితే నా ఏజ్కి వచ్చే వరకు ఇంకా ఎంత అందంగా మారిపోతారో, నాకంటే బాగుంటారేమో అనేటువంటి అసూయ, ఆ యొక్క అందాన్ని తట్టుకోలేనటువంటి తత్వంతో వరుస హత్యలు చేసుకుంటూ వచ్చింది. పానిపట్, సోనిపట్ జిల్లాలలోని ఈ యొక్క దారుణాలను చేసుకుంటూ వచ్చింది ఇక మహిళ. 2 మర్డర్లు అయిపోయిన తర్వాత తాజాగా ఒక 3వ మర్డర్ చేస్తున్న సమయంలో మొత్తం ఈమె కుట్ర బయటపడడంతో విచారణలో సంచలన విషయాలు బయటకు రావడం జరిగింది. నౌల్తా అనేటువంటి గ్రామంలో తాజాగా ఒక పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులందరూ కూడా పెళ్లి వేడుకలలో హడావిడిగా గడుపుతూ అక్కడ అంతా కూడా సందడి వాతావరణం నెలకొన్నటువంటి సందర్భంలో అక్కడ విద్య అనేటువంటి ఒక చిన్న పాప ఉంది. ఆ పాప అందాన్ని చూసి, ఆ పాపను ఆ యొక్క ఆ పిల్లలున్నటువంటి మంచితనాన్ని చూసి, లేకుంటే అందాన్ని చూసి తట్టుకోలేక ఫస్ట్ ఫ్లోర్కి తీసుకువెళ్ళి అక్కడ నీటి టబ్బులో ముంచేసి అత్యంత దారుణంగా చంపేసింది మహిళ. అయితే ఆ టబ్లో ఈ యొక్క పెళ్లి సందడి అంతా కొనసాగుతున్న సందర్భంలో అక్కడ ఆల్ ఆఫ్ సడన్గా పాప కోసం వెతుకుతున్న సందర్భంలో ఫస్ట్ ఫ్లోర్లో ఆ యొక్క టబ్లో వాటర్లో మునిగి చనిపోయినటువంటి విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి 6 అడుగుల లోతున్నటువంటి ఈ యొక్క టబ్లో పాప పడి చనిపోవడం అనేది కొంత అనుమానాలకు దావిచ్చింది. ఈ యొక్క అనుమానం కారణంగానే పోలీసులు దర్యాప్తు కొనసాగించగా అసలు ట్విస్ట్ బయటకు రావడం జరిగింది. ఆ పాపకి ఈమె పెద్దమ్మ వరుస అవుతుంది అనుకుంటా, పిన్ని వరుస పెద్దమ్మ వరుస అవుతుంది ఆ పాపకి. ఈ పోలీసులు దర్యాప్తు చేస్తున్న సందర్భంలోనే ఈమెను ప్రశ్నించగా, ఈమె పేరు పూనం, ఈ పూనంని ప్రశ్నించగా, తమ స్టైల్లో పోలీసులు ప్రశ్నించగా 36 గంటల్లోనే కేసును ఛేదించేసి అసలు విషయాన్ని రాబట్టారు. తనకంటే అందంగా ఉన్నటువంటి బాలికలు, పిల్లలు లేకుంటే మహిళలను చూస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి ఈ అమ్మాయికి ఏర్పడింది, ఈ మహిళకి, ఈ పూనంకి ఏర్పడింది, ఈ హంతకురాలికి. అందుకే గతంలో కూడా సంవత్సరం క్రితం కూడా తన ఆడబిడ్డ కూతురుని కూడా ఆ రకంగానే చంపినట్టుగా కూడా ఈ దర్యాప్తులో ఒప్పేసుకుంది. గతంలో కూడా ఒక 1 ఇయర్ క్రితం. అయితే ఆ మర్డర్ జరిగినప్పుడు ఆడబిడ్డ కూతుర్ని చంపిన సందర్భంలో తనపైన అనుమానం రాకుండా, అది ఆల్రెడీ ప్రమాదకరంగా చిత్రీకరించింది టబ్బులో ముంచేసి, తనపైన అనుమానం రాకుండా సొంత కొడుకును కూడా చంపేసింది. జస్ట్ ఆ అనుమానాన్ని డైవర్ట్ చేయడం కోసం, తనపైన అనుమానం రాకుండా ఉండడం కోసం 2వ మర్డర్ తన కొడుకునే అదే రకంగా చంపేసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా నౌల్తా గ్రామంలో తన కుటుంబ సభ్యుల పెళ్లికి వెళ్ళి అక్కడ తన కుటుంబ సభ్యుల పిల్లలను చూసి, పాపను చూసి, విద్య అనేటువంటి పాపను చూసి ఓర్వలేక, తట్టుకోలేక, అసూయపడి ఆ పాప అందాన్ని చూసి రేపొద్దున ఇంకా పెద్ద పెరిగి యువతిగా మారితే ఇంకా నాకంటే ఎంత అందంగా మారిపోతుంది అనేటువంటి ఆ యొక్క కుట్రతోటి ఆ పాపను కూడా పొట్టన పెట్టుకుంది ఈ యొక్క హంతకురాలు. ఇప్పుడు ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్కడ ఎస్పీ కూడా దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవి మానసిక పరిస్థితి కొంత డిఫరెంట్గా ఉంది. ఈ యొక్క మానసిక పరిస్థితి కారణంగానే ఇలాంటి వరుస హత్యలు, సీరియల్ కిల్లింగ్స్ అని చెప్పొచ్చు. ఇవి ఇంకా వదిలిపెడితే ఇంకా ఎంతమంది పిల్లల్ని చంపేసుకుంటూ పోతుందో. బంధువుల పిల్లలు, మన బంధువే కదా అని చెప్పేసి మన అనుకున్నటువంటి ఈమె పైన నమ్మకం ఉంచుకొని ఆ పిల్లల్ని ఈమె చేతులు పెట్టితే మాత్రం ఆ పిల్లల పైన అంతం చేసేటువంటి వరకు కూడా ఊరుకోదు ఈమె. అలాంటి మైండ్ సెట్తో ఉంది. అందుకని పోలీసులు కూడా ఈమె మానసిక స్థితి పైన కొంత అబ్జర్వేషన్ పెట్టారు. కొంత మానసిక పరిస్థితి సరిగా లేదనేటువంటి విషయాన్ని కూడా స్థానిక ఎస్పీ వివరించడం జరిగింది. ఏదేమైనా కూడా హర్యానాలో బయటపడ్డటువంటి ఈ వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇలాంటి దుర్మార్గులు కూడా ఉంటారా సమాజంలో? అందాన్ని చూసి కూడా తట్టుకోలేకపోతారా? అది కూడా చిన్న పిల్లల అందాన్ని, చిన్న పిల్లలంతా క్యూట్గా, ముద్దు ముద్దుగా ఉంటారు. ఆ పిల్లలను పిల్లల్లాగే చూడాలి. అలాంటిది రేపొద్దున ఆ పిల్లల పెద్ద అయితే ఇంకా నాకంటే ఎంత అందంగా ఉంటారో అని చెప్పేసి చంపేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఇప్పటికే 3ని పొట్టను పెట్టుకుంది. సొంత బిడ్డను కూడా చంపేసుకున్నటువంటి పరిస్థితి ఈ యొక్క పూనం చేసింది. ప్రస్తుతం అరెస్ట్ అయ్యి కటకటాలకు వెళ్ళింది.